రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన కొండ మూవీ అయితే చూడడం జరిగింది. యాక్చువల్లీ ఈ మూవీ ఐబొమ్మలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 2 years బ్యాకే వచ్చింది. మరి ఐబొమ్మ వాడు ఇప్పుడు స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చినట్టున్నాడు. చాలామంది ఈ మూవీ రివ్యూ ఎతుకుతూ ఉంటారని ఈ రివ్యూ అయితే చేయడం జరిగింది. అండ్ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మన హీరో తప్పు చేసిన వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు యంగ్ ఏజ్ నుంచే. తర్వాత ఒక కాలేజ్లో జాయినింగ్ అయ్యి ఒక హీరోయిన్తో లవ్ ట్రాక్ కూడా నడిపిస్తాడు. నెక్స్ట్ ప్రజలందరికీ హెల్ప్ చేయాలని ఒక నక్సలైట్ గ్రూప్లో కూడా చేరుతాడు అనమాట. తర్వాత మన హీరో ప్రజలందరికీ హెల్ప్ చేశాడు లేదా, లేకుంటే హీరోకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ కొండ మూవీని అయితే చూడాల్సిందే. ఇది ఒక బయోపిక్ అనుకుని చెప్పారు. అండ్ ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే నాకైతే కొంచెం బిలో యావరేజ్ అనిపించింది. నాకైతే మరీ అంత ఇంప్రెస్ చేయలేదు మూవీ అయితే. మరి ఎందుకో ఇది బయోపిక్ అవడం వల్ల స్లో పేస్లో తీసినట్టున్నారు మన రామ్ గోపాల్ వర్మ గారు. అండ్ లేదు మాకు టైం పాస్ అవ్వట్లేదు, ఇంకొంతమంది ఉంటారు రామ్ గోపాల్ వర్మ మూవీస్ అయితే చూడాలనుకుంటూ ఉంటారు. అలా అటువంటి వాళ్ళకి ఈ మూవీ అయితే సెట్ అవుతుంది, స్లో పేస్లో ఉన్న చూస్తాం అనుకుంటే. లేదు మాకు మంచి స్క్రీన్ ప్లే మంచి స్టోరీ ఉండాలంటే ఇదైతే ముందుగానే సెట్ కాదు, చెప్తున్నా ఇదైతే సెట్ కాదు. లేదు టైం పాస్ అవ్వట్లేదంటే ఈ మూవీని అయితే మీరు ట్రై చేయొచ్చు. మెయిన్గా ఇది బయోపిక్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా స్లో ఫేస్లో మూవీ వెళ్తూ ఉంటుంది. అలానే ఈ మూవీకి ఎక్కువ బడ్జెట్ పెట్టకపోవడం వల్ల ఆ సినిమాటోగ్రఫీ కూడా ఏదో పాతకాలపు సినిమాటోగ్రఫీ లాగా అయితే నాకు అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ఒకవేళ కనెక్ట్ అయిందనుకోండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. కనెక్ట్ అవ్వకపోతే ఏదో షార్ట్ ఫిలిం, ఏదో మనం యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్లు వెబ్ సిరీస్లో ఉంటాయి అనమాట. ఆ స్క్రీన్ ప్లే ఆ టైప్లో ఉంటుంది. ఇది కూడా అలానే నాకైతే అనిపించింది. అండ్ హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగానే ఉంది. అండ్ పృథ్వీ గారు కూడా ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ ఉన్నాయి కానీ అంతగా లేదు, సాంగ్స్ చిన్న చిన్న సాంగ్సే ఉన్నాయి. అంటే పెద్ద బడ్జెట్ లేదు కాబట్టి సాంగ్స్ అవుట్పుట్ కూడా అలానే ఉంది. ఇకపోతే డబ్బింగ్ కూడా బాగాలేదనమాట. క్యారెక్టర్స్ డబ్బింగ్ ఎలా అంటే ఏదో బేస్ వాయిస్లో ట్రై చేశారు, దానివల్ల నాకు డబ్బింగ్ అంత ఎక్కలేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని నేనైతే మూవీ చూసా. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఆర్జీవీ మూవీ ఏదో అలా ట్రై చేస్తాం టైం పాస్ కోసం అంటే అప్పుడు ఈ మూవీని అయితే మీరు ట్రై చేయొచ్చు. నాకైతే వర్కౌట్ కాలేదు, మరి మీకు వర్కౌట్ అవుద్దేమో. అండ్ ఈ మూవీలో సర్ప్రైజింగ్ ఏంటంటే దీంట్లో అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఇప్పుడు ఆర్జీవీ మూవీస్ ఏ మూవీలో చూసుకున్నా సరే అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి, బట్ దీంట్లో ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. మీరు ఫ్యామిలీతో కూడా కలిసి వాచ్ చేయొచ్చు ఈ మూవీని అయితే. ఇది ఈ కొండ మూవీ రివ్యూ అయితే. అండ్ ఇటువంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.